దేవుని పిల్లరా, మరణం అంత బలమైంది అంటున్నామంటే మరణం అనేది చాలా బలమైంది. ఎంత బలమైందంటే ఆ మరణం ముందర ఎవరూ నిలవలేరు, ఎవరూ తప్పించుకోలేరు. ఎంతటి బలవంతులైనా, ఎంతటి జ్ఞానవంతులైనా, ఎంతటి ధనవంతులైనా, ఎంత గొప్పవారైనా, ఎంతటి అధికారులైనా ఆ మరణానికి ఏమవ్వాలి? దొరికిపోతారు. కాబట్టి దాని గురించి, ఆ మరణం గురించి ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథం 89:49 89:49 చదవండి. మరణం చూడక బ్రతుకు మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు. మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు అంటున్నాడు. అంటే ఈ మరణానికి ఎవరు కూడా తేడా లేరన్నమాట. చిన్నపిల్లలు కదండి, వీళ్ళైతే తప్పించుకుంటారు అనే దానికి వీళ్ళే. చిన్నపిల్లలకైనా మరణం వస్తుంది, గర్భంలో ఉన్న శిశువుకు మరణం వస్తుంది, యవన కాలంలో ఉన్న వారికి మరణం వస్తుంది, వృద్ధాప్యంలో ఉన్న వారికి మరణం వస్తుంది. ఈ మరణం అనేది ఎవరిని కూడా ఏం చేయడం లేదు, విడిచిపెట్టలేదు. ఆదాం ఏం చేశాడంటే 900 సంవత్సరాలు లాగాడు, బండి లాగుతానే అన్నాడు 900 సంవత్సరాలు. చివరికి 900 సంవత్సరాల తర్వాత ఏమైపోయాడు? మరణానికి దొరికిపోయాడు. అలానే మెతూషెలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేరు రాయాలి ఆయన పేరు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికింది ఎవరంటే మెతూషెలా. 969 సంవత్సరాలు బ్రతికిన చివరికి ఏమైపోయాడు? అందరికన్నా ఎక్కువ కాలం బ్రతికిన చివరికి మరణానికి దొరికిపోయాడు. అదే రీతిగా ఒక సంసోను చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఇంత బలవంతుడు కదా అని అనుకుంటే అతడు కూడా ఏమైపోయాడంటే మరణం చేత ఓడిపోయాడు, మరణానికి దొరికిపోయాడు. దావీదు ఒట్టి చేతుతో ఏం చేశాడంటే సింహాన్ని చంపాడు, ఒట్టి చేతుతో ఎలుగుబంటిని చంపాడు, 6 మూరల జానడెత్తు గొలియాతును పడగొట్టాడు. అంతటి వీరుడైన దావీదు కూడా ఏమైపోయాడు? మరణానికి దొరికిపోయాడు. ఎవరు చూసినా ఈ మరణం దగ్గర ఏమైపోతాడారంటే ఓడిపోతాడారు. ప్రతి మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? మరణంతో యుద్ధం చేస్తున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 8:8 గాలి విసరకుండా చేయుటకు ఎవరికి అధికారం లేదు, మరణ దినము ఎవరికి వశము కాదు, ఈ యుద్ధమందు విడుదల దొరకదు. హల్లెలూయా. ప్రతి మనిషి, పుట్టిన ప్రతి మనిషి మరణంతో ప్రతిదినము యుద్ధం చేయాల్సిందే. కాబట్టి మరణాన్ని తప్పించుకోవాలని శాస్త్రవేత్తలు సైతం ఏం చేస్తుంటారంటే మందులు కనిపెట్టాలి అని అనేక పరిశోధనలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ పరిశోధన ఏమైపోతుందంటే విఫలమైపోతాను. ఆయన వంకరగా చేశాడు ఆ మరణాన్ని. వంకరగా చేసిందని వీళ్ళు చక్కగా చేయాలనుకుంటున్నారు. ఏమో దేవుడు వంకరగా చేసింది మనిషి చక్కగా చేయగలడా? అంతెందుకు దేవుడు కుక్క తోకని ఏం చేశాడు? వంకరగా చేశాడు. మనం చక్కగా చేయగలమా? చక్కగా చేద్దామని ట్రై చేసి ఒక పైపు తీసుకొని ఆ తోకని ఆ పైపులో పెట్టి 1 రోజు పెట్టి, 2 రోజులు పెట్టి, నెల పెట్టి, 2 నెలలు పెట్టి మెల్లిగా పైపు తీసావనుకో ఏమవుతుంది? ఆ పైపు తీసిన వెంటనే టింగా పైకి వచ్చేస్తుంది. అసలు నువ్వు కుక్క తోకని ఏం చేయలేవు, చక్కగా చేయలేవు. ఆయన నీ మరణాన్ని తగ్గించాడు, నీ ఆయుష్కాలాన్ని తగ్గించాడు. నువ్వు పాపం తగ్గించాలని, నీ పాప జీవితాన్ని తగ్గించాలని నీ ఆయుష్కాలాన్ని తగ్గించి నీ జీవితంలో మరణం రప్పించాడు. ఈ మరణాన్ని తప్పించుకోవాలని ఎన్నో ప్రయోజనాలు చేస్తున్నారు. కానీ మనిషి దాంట్లో ఏమైపోతున్నాడు? విఫలమైపోతున్నాడు. హల్లెలూయా. ప్రతిదినమూ యుద్ధమే దాంతో మనిషి. ఉదయకాలం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కష్టపడతానే ఉంటాడు మనిషి. ఏమయ్యా రోజంతా కష్టపడతా ఉన్నావు, రోజంతా ఇలా శ్రమ పడతాను. దేనికంటే బ్రతుకు తెరువు కోసం అండి. దేనికోసం అంట? బ్రతుకు తెరువు, బ్రతకడం కోసం మనిషి ఏం చేస్తాడంటే ప్రతిదినమూ పోరాటమే. కాబట్టి ఒక యుద్ధం లాంటిది మరణం ప్రతి
ప్రపంచంలో ఏవేవో జయించారు మనుషులు. యుద్ధాలను జయించిన సూర్యులు ఉన్నారు, శత సైన్యాలను జయించిన రాజులు ఉన్నారు, ఒట్టి చేతులతో అరచేతులతో సింహాలను జరిపిన వాళ్ళు ఉన్నారు, రాజ్యాలను జయించిన రాజులు ఉన్నారు. కానీ మరణాన్ని జయించిన వాడు ఎవడు కూడా లేడు. హల్లెలూయా. కాబట్టి ఇంత బలమైన ఈ మరణానికి సమానమైనది ఒకటి ఉంది. అదేంటో మనం చూసినట్లయితే పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ మరణమంత బలమైనది. హల్లెలూయా. ఏంటంటమా? ప్రేమ మరణమంత బలవంతమైనది. ఆమేన్. హల్లెలూయా. మరణం చాలా బలమైంది అనుకుంటే దానితో సమానంగా ఏది ఉందంటే ప్రేమ అనేది దానంత బలమైందంట. హల్లెలూయా. మరణం దగ్గర నుండి ఏ మనిషి తప్పించుకోలేడు. అది దర్శించింది అనుకో, ఎవరిని కూడా ఏడేం చేయలేడు, దర్శించలేడు. మరణం ఏ మనిషినైనా దర్శించిందా, ఆ మనిషి ఇంకే మనిషిని దర్శించలేదు. మనమే చివరికి ఏం చేయాలంటే ఆ వ్యక్తిని పోయి మనం దర్శించాల్సి ఉంటది. అందుకే చనిపోయినప్పుడు ఏమంటారు, ఎవరైనా చివరి చూపు చూడాలంటే వచ్చి చూడండి అమ్మా అంటూ ఉంటాం. మనం దర్శించాలి, వాడు దర్శించలేడు. ఇంకా వాడిని ఏదైనా దర్శించాలంటే ఫోటోల్లో దర్శించాలి మనం, అంతే. హల్లెలూయా. ఇంత బలమైంది మరణం అయితే ఈ మరణానికి సమానమైంది ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. ప్రేమ అనేది బలమైందంట. గోకుల్ అడిగి వెళ్ళాడు, తిప్పుకుంటా అంటే అలా రానన్న లోపల కూర్చో, ప్రేమకు వచ్చి కూర్చొని వాక్యం అలా తిరుక్కుంటా ఉండకూడదు. అలా కూడా తీసుకుని వచ్చాయి. ఈ ప్రేమ అంటే మనకేం గుర్తుకొస్తుందమ్మా? ప్రేమ అంటే చాలా మందికి సినిమాల్లో చూపించే ప్రేమ గుర్తుకొస్తుంది. ప్రేమ అంటే సమాజంలో మనకి ఎలా కనబడుతుంది అంటే ప్రేమతో కోట్ల రూపాయల బిజినెస్లు జరుగుతూ ఉంటాయి. కోట్ల మీద ప్రేమ మీద అనేక హత్యలు జరుగుతూ ఉంటాయి. కొంతకాలం క్రితం వాడు ఏం చేశాడంటే, ఒక ఇద్దరు ప్రేమించుకుంటా అంటే వాళ్ళ ఫ్రెండ్, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఏదో చెప్పింది ఆ పిల్లవాడి మీద. చెప్పేసరికి ఆమె అప్పటి నుండి వాడితో మాట్లాడటం మానేసేసరికి వీడు ఏం చేశాడంటే కోపంతో రగిలిపోయేసి నన్ను ప్రేమించడం లేదు, నాతో మాట్లాడడం లేదనేసి రాత్రి వాళ్ళ హాస్టల్కి వెళ్ళేసి ఆ లవర్ని చంపేసి తర్వాత ఎతికాడు. ఎవరిని ఎతికాడు తెలుసా? ఎవరైతే ఇతని మీద చాడీని చెప్పిందో ఆమెను వెతికి హాస్టల్లో ఆమెను కూడా పేకపోసి చంపేశాడు. ఇప్పుడు మర్డర్ చేయించింది ఎక్కువ. ఇలాంటి హత్యలు జరుగుతుంది ఏంటంటే ప్రేమ పేరుతోనే జరుగుతున్నాయి ఇలాంటి హత్యలు. హల్లెలూయా. చాలా వందల హత్యలు జరుగుతున్నాయి. అలానే కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉంటారు. దేని మీద ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారో? ప్రేమ మీద సినిమాలు ఎక్కువ. ఎందుకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది. గిఫ్ట్లు కానీ, ఫ్లవర్స్ కానీ, బహుమానాలు కానీ ఎక్కువ ఆదాయం వస్తా ఉంది ప్రేమ పేరుతో, లవ్ పేరుతో. కాబట్టి ఇప్పుడు ఈ ప్రేమ గురించి నేను చెప్పడం బైబిల్లో రాయబడింది ఆ ప్రేమ కాదు. ప్రేమ మరణము కంటే బలమైందంటే ఈ లోక ప్రేమ కాదు. దేవుని ప్రేమ మరణం కంటే ఏంటైనా బలమైనది. హల్లెలూయా. ఈ ప్రేమ ఎలాంటిది? మరణం అంత బలమైంది కాదు ఈ లోక ప్రేమ. ఈ లోక ప్రేమ ఎలా పడుతుంది మనిషికి? మామూలుగా అందంగా ఉన్నారనుకో, అందంగా ఉంటే ఏమొచ్చేస్తుంది? ప్రేమ వచ్చేస్తుంది. సరే, లేదా ఆస్తి ఉందనుకో, ఆస్తి ఉన్న వాడు ఏదేం వచ్చేస్తుంది? ప్రేమ వచ్చేస్తుంది. లేదా ఏదైనా టాలెంట్ ఉంది అనుకో, ఆ టాలెంట్ని బట్టి ప్రేమ వచ్చేస్తుంది. ఇంకేమీ లేదు, కనీసం మాటకారనుకో, బాగా మాట్లాడగలడనుకో, బాగా డైలాగులు చెప్పగలడనుకో, బాగా నవ్వించగలడనుకో, అప్పుడు కూడా ఆ వ్యక్తి మీద ఏమొస్తుంది? అప్పుడు కూడా ప్రేమ వస్తుంది. ఇవేమీ లేవు అనుకో, అతని దగ్గర ఏమీ లేవు, ఆ వ్యక్తి దగ్గర ఏమీ లేవు అనుకో, అతని మీద ఏం రాదు మనకో? ప్రేమ రాదు. హల్లెలూయా. ఒక ఆమె ఏం చేసిందంటే ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆడికి ఏమొచ్చిందంటే టీబీ వ్యాధి, అంటే ఈ ఉపసం లాగా ఆయాసం లాగా వచ్చి దగ్గతా ఉంటారు కదా, అలాంటి దగ్గులాగా అతనికి ఎక్కువ దగ్గు వస్తా ఉంటే అతడు దగ్గతా ఉన్నాడు అనేసి ఆ దగ్గును బట్టి ఏం చేసిందంటే అతను విడిచిపెట్టేసింది ఒక ఆమె. ఇప్పుడు ప్రేమ దేంతో పోయింది? దగ్గుతో పోయింది అనమాట. హల్లెలూయా. ఇలా ఉంటాయి ఈ లోక ప్రేమలు. హల్లెలూయా.
ఈ లోక ప్రేమలు బహుమానాలను బట్టి పుడుతూ ఉంటాయి. అందుకే చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే పూలు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, లేదా సెల్ ఫోన్లు ఇవ్వడం, లేదా బహుమానాలు ఇవ్వడం, ఇలా చేస్తా ఉంటారు. దీన్ని బట్టి పుడతా ఉంటాయి కొన్ని ప్రేమలు. కొన్ని ప్రేమలు ఎలా పుడతాయంటే డైలాగులు బట్టి, మంచి మాటలను బట్టి. వాడు ఎవరు చెప్పారు, ఒక పెద్ద అబద్ధం చెప్పేశారు లోకానికి. ఏంటి ఆ అబద్ధం అంటే చందమామ ఒకటని చెప్పేశారు, కానీ చందమామ ఒకటి కాదు, చందమామలు 2. ఏంటి ఆ చందమామలు అంటే, పైన కనపడేది ఒక చందమామ అయితే నా ముందున్న నువ్వు ఒక చందమామ అంటాడు. ఇంకా మన సిస్టర్ ఏమైపోతుంది, ఫ్లాట్ అయిపోతుంది. అలా కళ్ళు మూసుకొని నువ్వే నా లోకం అనుకుంటది. ఇంకా హల్లెలూయా. ఇంకా ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటది అన్నాడు అంటే ఇంక ఫ్లాట్. హల్లెలూయా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటదంటే పడిపోతావు. ఇంకా నీలో ఎవరిని చూసుకుంటున్నానంటే మా అమ్మనే చూసుకుంటున్నా. నిన్ను చూస్తా అంటే ఎవరు కనపడతానంటే నాకు మా అమ్మే కనపడతానంటే ఇంకంతే. గుండెలు పిండేసిన డైలాగ్ చెప్పేశాడు. ఇంకేం తప్పేమో నేను చేయకూడదు, ప్రేమించకూడదు. ఆ డైలాగ్ చెప్పినవాడే ఏమైనా అమ్మలాగా చూస్తాడా, నువ్వు మా అమ్మలాగా ఉండమంటాడు. అమ్మలాగా చూస్తాడమ్మా, కొంతకాలానికి ఏమైపోతుందాగా, నువ్వు మా అమ్మలాగా ఉండవని ఆమె ఏం చేస్తాడంటే అమ్మని చేస్తాడు. హల్లెలూయా. ఇలా లోక ప్రేమల్ని ఏమనుకుంటున్నారంటే, లోక ప్రేమల్ని ప్రేమ అంటే ఆకర్షణది, అట్రాక్షన్ ఏమనుకుంటున్నారంటే ప్రేమ అనుకుంటున్నారు. అది ఆకర్షణే కానీ ప్రేమ కాదు. హల్లెలూయా. అందుకే ఆ ప్రేమ గురించి చెప్పలేదు ఇక్కడ చెప్తున్న మాట. మళ్ళా ఒకసారి మనం చదివినట్లయితే పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది. అంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి మరణము కంటే బలమైనదిగా కనపడుతుంది ప్రేమ. ఇక్కడ పాత నిబంధనలో కాబట్టి ఏమంటారంటే మరణం అంత బలమైంది అని చెప్తున్నాడు. ఇప్పుడు మరణము ఎలాంటిది? మరణం ఏ మనిషిని ఏం చేయదు, మరణం విడిచిపెట్టదు. ప్రతి మనిషిని పట్టుకుంటుంది మరణం. ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో, తల్లి గర్భంలోనో, పుట్టిన తర్వాత, వృద్ధాప్యంలోనో, యవ్వన వయసులోనో ఎక్కడెక్కడ చనిపోవాలి. మరణం ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి సంప్రాప్తం అవుతుంది. ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. అలానే మరణం ఏ రీతిగా ఒక మనిషి దగ్గరకు వస్తుందో, మరణం ఏ రీతిగా ఒక మనిషిని వదిలిపెట్టలేదో, అలానే దేవుని ప్రేమ కూడా ఏం చేయలేదు తెలుసా, ఏ మనిషిని వదిలిపెట్టాలి. హల్లెలూయా. మరణం ఎలాంటిదో దేవుని ప్రేమ కూడా అంత గొప్పది. మరణం ఎంత బలమైందో దేవుని ప్రేమ కూడా అంత బలమైంది. మరణం మనిషిని వదిలిపెట్టదు, దేవుని ప్రేమ కూడా ఏం చేయదు, మనిషిని వదిలిపెట్టదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ కి తల్లి గర్భంలో ఉన్న పిల్లలు కూడా ఏమైపోతారమ్మా, చనిపోతూ ఉంటారు. చనిపోతూ ఉంటే వాళ్ళని ఆపరేషన్ చేసి తీసేయడము, లేదా నార్మల్ డెలివరీ అలానే అయిపోవడము చూస్తూ ఉంటారు. తల్లి గర్భం నుండి చనిపోతూ ఉంటారు. అంటే మరణం ఏం చేస్తుంది అంటే తల్లి గర్భంలో ఉన్న బిడ్డని చంపేస్తుంది. సరే, తల్లి గర్భంలో మరణం వస్తుంది కాబట్టి అక్కడ దేవుని ప్రేమ లేదా అంటే అక్కడ కూడా దేవుని ప్రేమ ఉంది. హల్లెలూయా. అక్కడ కూడా తల్లి గర్భంలో దేవుని కన్నులు ఏం చేస్తాడంటే తెలుసా, కీర్తనకారుడు అంటాడు, అయ్యా నా గర్భంలో, నా తల్లి గర్భంలో నీ కన్నులు ఏం చేసానన్నా చూశాయి అంటాడు. అంటే తల్లి గర్భంలో కూడా నిన్ను గమనిస్తా అన్నాడు. ఒక తల్లి పేరు ద్వారా నీకు ఆహారం వచ్చేటట్టు చక్కగా నువ్వు శుక్రకణంగా వచ్చిన నిన్ను చక్కటి అవయవాలతో నిర్మించి ఒక అందమైన రూపాన్ని చేంజ్ చేస్తున్నాడు, బయటికి తీసుకుని వస్తున్నాడు. కీర్తనకారుడు అంటాడు, నా తల్లి గర్భంలో నువ్వు నాకేం చేశావు, సహాయం చేసావు అంటాడు. సహాయం చేశాడంట. ఎలా సహాయం చేశాడు? తల్లి గర్భంలో ఏముంటదమ్మా, బొమ్మ నీరు ఉంటుంది. మామూలుగా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని 5 నిమిషాలు నెలలో ముంచి బయటకు ఏమైపోతారు, మీరు శవం అయిపోతారు. మీకు తెలియంది ఏంటంటే మీరు నీళ్ళల్లో ఉన్నారు, కానీ మీరు చనిపోలే. ఎక్కడ తెలుసా, తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో ఉన్నారు. ఉమ్మ నీటిలో ఉన్న మనకేం రాలేదు, మరణం రాలేదు. కారణం ఏంటో తెలుసా, దేవుడు నీకు సహాయం చేసేదానికి నువ్వు చనిపోలా. మామూలుగా బయట రాత్రి అర్ధరాత్రి బయటకు వెళ్ళమన్నాం అనుకో, చీకట్లో మనకేం వచ్చేస్తే భయం, భయపడిపోతా ఉంటాం, గజగజ ఉనికిపోతా ఉంటాం. ఎక్కడ ఎవరు వచ్చేస్తారో, దయ్యం వచ్చేస్తారో ఏదో భయపడిపోతా ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే తల్లి గర్భంలో ఏముంటుంది తెలుసా, గట్టిగా చీకటిలో ఉన్నా నువ్వేం కాలేదు, భయపడలేదు. ఇప్పుడు భయపడి ఏం మింగేసేవాడివి, ఉమ్మ నీరు మింగేసేవాడివి. అంటే
ఆ కటిక చీకట్లో ఉన్న దేవుడు నీకు సహాయం చేశాడు, ఉమ్మ నీరు మింగకుండా చేశాడు, నీ అవయవ నిర్మాణం చేశాడు, నీ తల్లి ప్రేగు ద్వారా నీకు ఆహారాన్ని అందించాడు. ఇలా తల్లి గర్భంలో కూడా నిన్ను విడిచిపెట్టలా దేవుడు. తల్లి గర్భంలో ఆయన చేతులు నిన్ను నిర్మిస్తా ఉన్నాయి, నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నాయి. అంటే తల్లి గర్భంలో కూడా ఆయన ప్రేమ ఉంది. సరే, ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు, పుట్టిన తర్వాత మరణం ఏం చేస్తుంది? చాలా మందికి అక్కడ కూడా మరణం వస్తుంది. కొంతమంది ఉయ్యాల నుండి కింద పడిపోవడం వల్ల చనిపోవడం, కొంతమంది ముసుగు వేసుకొని అది ముసుగు తీసుకోకుండా ఎవరు తీసుకోవడం వల్ల చనిపోవడం, కొంతమంది నేలలో పడిపోయి చనిపోవడం, ఇలా చిన్నపిల్లలు చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లలు అలా మరణం ద్వారా చచ్చిపోతుంటారు. కాబట్టి అక్కడేమైనా దేవుని ప్రేమ రావడం లేదా? పుట్టిన వెంటనే మరణం కొంతమందికి ఎలా వస్తుందో అలానే పుట్టిన మరుక్షణం దేవుని ప్రేమ కూడా నిన్ను వెంటాడుతుంది. ఎలా ఎలా దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుంది? గాలి ద్వారా. పుట్టిన వెంటనే మనకేమవుతుందమ్మా? తల్లి గర్భంలో గాలి లేదు, కానీ బయటకు వచ్చిన వెంటనే ఏమొస్తుంది నీకు? ఆక్సిజన్ పీల్చుకుంటే ఆక్సిజన్ నీ ముక్కు దగ్గరకు వచ్చేటట్టు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రేమ గాలి రూపంలో నీ వెంట వచ్చేస్తా ఉంది. నువ్వు బాత్రూమ్కి వెళ్ళిపోయినా ఆ గాలి వచ్చేస్తుంది. నువ్వు వేగంగా పరిగెత్తినా నీ వెంట వచ్చేస్తుంది ఆ గాలి. నువ్వు ఎంత ఎత్తెక్కినా ఆ గాలి నీ వెంట వచ్చేస్తుంది. అసలు చివరికి నువ్వు పాపం చేయడానికి వెళ్తున్నా ఆ గాలి నీ ముక్కు దగ్గరకు వస్తాను. ఎందుకంటే దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టడం లేదు. హల్లెలూయా. మరణం ఎలా నిన్ను విడిచిపెట్టడం లేదు, దేవుని ప్రేమ కూడా నిన్ను అలా విడిచిపెట్టడం లేదు. అంటే దీన్ని మనం అర్థం కావడానికి ఎలా చెప్పుకోవాలంటే, చిన్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే బిడ్డకి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. వాడు ఏం చేస్తా ఉంటాడుమా? వాడు తిండవు, సరిగ్గా కూర్చొని తిండవు, అట్టపోతాడు, ఆడ వెనకాల పోతా ఉంటుంది తల్లి. ఎట్టపోతాడు, ఎట్టపోతా ఉంటుంది వాళ్ళ తల్లి. ఆడు గోడ ఎక్కితే గోడ ఎక్కిస్తే ఆడ తినిపిస్తుంది, ఎట్టపోతే ఎట్ట తినిపిస్తుంది. వాడు వెనకాల పోయి మరీ మరీ ఏం చేస్తా ఉంటది, ఆ అన్నము తినిపిస్తే వచ్చి కూర్చుంటేనే అన్నం పెడతా, లేకపోతే పెట్టనరా నేను అందరూ. వాడు ఎక్కడికి పోయినా వాడు వెనకాల ఏం చేస్తా ఉంది? అన్నం ఎలా తినిపిస్తాను. నువ్వు ఎక్కడికి పోయినా దేవుడు గాలి రూపంలో తన శ్వాసను ఏం చేస్తానని నీకు అందిస్తా ఉంటాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టడం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, మరణం ఎంత బలమైందో దేవుని ప్రేమ కూడా అంత బలమైంది. హల్లెలూయా. అందుకే ఇంకొక మాట మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, మనందరికి తెలిసిన మాట చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. సమస్తాన్ని దయచేస్తాడు. మన కంటికి ప్రతి నిమిషం కనపడుతుంది ఏంటంటే ఆయన ప్రేమే. నీ కంటి ముందు ఏదైనా కనపడుతుందంటే అది వస్తు రూపంలో కావచ్చు, ధ్వని రూపంలో కావచ్చు, రుచి రూపంలో కావచ్చు, ఏదైనా నువ్వు చూస్తున్నావు, వింటున్నావు, గమనిస్తున్నావు అంటే అవన్నీ కూడా ఏంటంటే దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆహారం తింటాను, అది ఎక్కడి నుండి వచ్చిందమ్మా? నాన్న అట్టుకోండి చేస్తాడు, తయారు చేసి చేసుకుని వస్తాడా? ఎక్కడి నుండి వచ్చింది? ప్రకృతిలో నుండి వచ్చే అట్టుకోండి. ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. అందుకే నా బిడ్డకు కూడా చెప్తా, ఏదైనా ఇచ్చాను అనుకో, టెంకాయ ఇచ్చినాను, ఎవరు ఇచ్చినారు ఆయన అంటే ఎవరు ఇచ్చినారని ఆలోచిస్తాను. నేను చెప్తాను, దేవుడు ఇచ్చినాడు నీకు. ఎవరు ఇచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. ఏదైనా ఇచ్చినాను అనుకో, అది దేవుడు ఇచ్చినాడు. ఏదైనా రంగరత్నం ఎక్కించినాను, ఎవరు ఎక్కించినారు నీకు? దేవుడు ఎక్కించినాడు. దేవుడు ఆడిపిస్తాడు నీకు. అన్ని దేవుడు ఇచ్చినాడు నీకు. హల్లెలూయా. అన్ని దేవుడు ఇచ్చిందే ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు ఆహారం తినే ఆహారం, ఇప్పుడు చేపలు తింటాడు, ఆ చేపలు దేవుడు ఇచ్చాడు. మాంసం తింటున్నా, మాంసం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాంసం ద్వారా చచ్చిపోయేవారు కూడా చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. తింటూ చాలా మంది ఏమైపోయినారు ఆయన? ఒకడు కోడిగుడ్డు అంటే మింగేయాలనేసి కోడిగుడ్డు మింగినాడు. మింగేసరికి లోపలికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. ఈడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయిందంటే ఆడత మెత్తగా ఉంటది కదా, నోట్లో పెట్టుకున్నట్టు బాగానే ఉంది. లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ తగలకపోయింది. శ్వాస ఆడక ఊపిరి ఆడకుండా చచ్చిపోయినాడు. హల్లెలూయా. కొంతమంది చేపలు తింటారు, ముళ్ళు గొంతులు ఎరకపోయి తెచ్చుకున్నాను చాలా మంది. ఇప్పుడు చూడండి, మరణం ఎలా సంప్రాప్తం అవుతుంది? ఇదే ఆహారం ద్వారా. అదే ఆహారం ద్వారా దేవుని ప్రేమ కూడా దేవుని ప్రేమ కూడా గమనించాలి మనం. చాలా మంది డాక్టర్లు ఏం చేస్తారంటే, ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోమ్మా, నువ్వు ఈ ఆకుకూరలు తినాలి, కూరగాయలు తీసుకోవాలి, పండ్లు తినాలంటారు. ఇప్పుడు ఆ ఆకుకూరలు తినాలని, ఆ పండ్లు తినాలని ప్రకృతిలో ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. హల్లెలూయా. డాక్టర్ చేసుకుని రావాలి, తయారు చేసుకుని ఆకాశంలో నుండి ఏ పదార్థాన్ని కూడా భీమ్ పట్ స్వాహ అని తల్లిదండ్రులు కానీ డాక్టర్లు కానీ తీసుకురావాలి. వాళ్ళు వాడే వైద్యం కానీ మెడిసిన్స్ కానీ ఏవైనా
ప్రకృతిలో ఉన్నవి. నీకు అవసరమైన ప్రకృతిలో దేవుడు ముందుగానే పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతిదీ మనం గమనిస్తున్నప్పుడు నీకు వేసుకుంటున్న బట్టలు నీ కోసం దేవుడు ప్రేమతో పెట్టాడు. నువ్వు వేసుకుంటున్న నగలు, బంగారం, లలితా జ్యువెలరీకి పోయిన వెంటనే ఆ బంగారం చూస్తా అంటే ఎవరు గుర్తు రావాలి నీకు? ఆ గుండెని కాదు, ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. ప్రేమతో నాకేం చేశాడు? ఈ బంగారాన్ని దేవుడు పెట్టాడు. ఇదే ఇప్పుడు ఈ బంగారం ద్వారానే ఏమొస్తుంది తెలుసా? మరణం కూడా వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది బంగారం మీద ప్రేమతో అంత లావు చేసుకుంటే పర్వాలేదు. కొంతమంది కుక్క చైన్ లాగి చేసుకోంటారు అనమాట. లాగి తెగితే కూడా లేకూడదు. అలాంటి వేసుకొని తిరుగుతూ ఉంటారు. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు అనేసి చూపించుకుంటా తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఎవడో ఒకడు వస్తాడు, చూసి వెంటనే ఫోన్ కొడతాడు, రే పికప్ మీద ఉన్న ఒక బైక్ తీసుకురా, 2 హెల్మెట్లు తీసుకురా, బాగా ఉండాలి బండి అని తీసుకుని వచ్చి వాడు అవసరాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో అప్పులు చేసింటాడు. నన్ను చూడు అంటుంది అమ్మ అనేసి ఆమె కళ్యాణం చల్లేటప్పుడు, నీళ్లు తెచ్చేటప్పుడు, కూరగాయలు కొనేటప్పుడు పట్టుకుని ఏం చేస్తాడు? పట్టుకొని లాగుతాడు. అది సన్నదైతే పర్వాలేదు, దిగిపోతే వెళ్ళిపోతాడు. అది చైన్ లాగా ఉన్నది అనుకో, బలంగా ఉన్నది అనుకో, ఏం చేస్తాడు? బల లాక్కుని వెళ్తాడు. ఈమె దాన్ని వదలకుండా నాకు కావాలి ఇంకా బలంగా పట్టుకుంటే ఆ తలకాయ ఆడో తగిలో, దీనికి దానికో తగిలో చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మరణంలో సంప్రాప్తం అవుతుంది. నువ్వు చూస్తున్న వాటిలో దేవుని ప్రేమ నీకు కనబడతా ఉంది. మరణం ఎంత బలమైందో దేవుని ప్రేమ కూడా అంతే బలమైంది. ఇంకా చెప్పాలంటే దేవుని ప్రేమ మరణము కంటే బలమైంది. ఇంకెంత బలమైంది? మరణమే బలమైంది అనుకుంటే అసలు మరణం అంత కాదు, మరణము కంటే బలమైంది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. ప్రేమైన వాళ్ళ దేవుని ప్రేమ గురించి ఇంకో మాట మనం చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31:3. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక. ఏ ప్రేమతో ప్రేమిస్తాడంటమా? శాశ్వతమైన ప్రేమ. అశాశ్వతమైనది కాదు, కొద్ది కాలం ఉండేది కాదు, దగ్గొస్తే పోయేది ప్రేమ కాదు ఇది, ఆస్తి పోతే పోయే ప్రేమ కాదు ఇది. వాడు ఏం చేశాడంటే ఒక అమ్మాయిని ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సెకండ్ సెటప్ పెట్టాడు. పెట్టేసరికి వాళ్ళందరూ కూడా, వాళ్ళ బంధువులందరూ గొడవకు వెళ్ళారు. ఏమయ్యా మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఏమి వదిలేసినావు అంటే ఆమెకు జుట్టు ఊడిపోయింది. ఏం ఊడిపోయింది? జుట్టు పోయింది. వయసు అయ్యేసరికి కొద్దిగా ఏమవుతుంది పిల్లలు అనేటప్పుడు అలా జుట్టు ఊడిపోతుంది. కాబట్టి జుట్టు ఊడిపోయింది. అప్పుడైతే చేసుకున్నామే అప్పుడు కత్తిలాగా ఉంది, ఇప్పుడు దొక్కులాగా తయారైంది. ఆ పొద్దు రెండో ఆమె ఏమైనా పర్మనెంట్ గా ఉంటుందా? ఇంక జుట్టు ఊడిపోయింది. ఆమె కూడా కొంతకాలం తర్వాత, వయసు అయిపోయిన తర్వాత ఏం ఊడిపోతాయి? పళ్ళు ఊడిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా అశాశ్వతమైన ప్రేమ. రూపాన్ని బట్టో, నీకున్న టాలెంట్ బట్టో, నీకున్న పరిస్థితులను బట్టి వచ్చే ప్రేమే గాని శాశ్వతమైన ప్రేమ కాదు. కానీ దేవుని ప్రేమ లాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. మరణం తర్వాత కూడా విడిచిపెట్టకుండా దేవుడు నిన్ను ప్రేమించే ఒక ఉన్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకున్నట్లయితే పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. దేవుని ప్రేమ మండే అగ్ని అనుకుంటే ఆ అగ్నిని ఏదార్పలేదంట? అగాధ సముద్ర జలాలన్నింటినీ తీసుకుని వచ్చి ఆ ప్రేమ మంటగా మారిస్తే ఆ మంట మీద పోసినా ఆ జలాలు ఏం చేయలేవంటే, ఆ సముద్ర అగాధ జలాలు కూడా ఆ ప్రేమను ఏం చేయలేవో? చల్లార్చలేవు. ఆర్పజాలం అంత గొప్పది దేవుని ప్రేమ. కానీ మనిషికి ఉండే ప్రేమ జగ్గుతో పోస్తే పోతుంది అనమాట, బగిడితో పోస్తే పోతుంది అనమాట, ఒక చిన్న అనుమానం వస్తే పోతుంది అనమాట. ఎవరితోనో అక్రమ సంబంధం ఉంది అనేసి కూడా ఒకటి చెప్పాడు అనుకో, టక్కన ఏమైపోతుంది? ప్రేమ పోతుంది, అనుమానం స్టార్ట్ అయిపోతుంది, నీ మీద ద్వేషం స్టార్ట్ అయిపోతుంది. హల్లెలూయా. ఇది మనుష్యుల ప్రేమ, తాత్కాలికమైన ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, అసలు నువ్వు తప్పు చేస్తున్నా, నువ్వు తప్పు చేస్తున్నావు అని గాలి నీ ముక్కు దగ్గరికి రావడం లేదా? సూర్యుడు నీ మీద ఉదయించడం లేదా? నువ్వు దేవుడిని ద్వేషిస్తున్నా, దేవుడిని దూషిస్తున్నా, దేవుడు తన ప్రకాశాన్ని నీ మీద ప్రకాశింపజేయడం లేదా? అన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. కారణం ఏంటంటే, నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలిసిన ఆయన ప్రేమ ఏం చేస్తుందంటే, నా బిడ్డ మారతాడులే,
నా బిడ్డ మారతాడులే అనేసి ఏం చేస్తుందంటే ఆ ప్రేమ ఏం చేస్తుందంటే శాశ్వత ప్రేమగా నీ పట్ల చూపిస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లరా, ఇది శాశ్వతమైన ప్రేమ, ఇది అగాధ సముద్రాల ఆత్మచారని ప్రేమ. లోక ప్రేమ ఏంటంటే అట్రాక్షన్ బట్టి, ఆకర్షణ బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి వచ్చే ప్రేమ. ఎవరైనా మనల్ని ప్రేమిస్తా అంటారన్నారు అనుకోండి, ఇప్పుడు యవనస్తులుగా ఉండే చాలా మంది ప్రేమిస్తా అన్నామని చెప్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళకి పోయేసి అందాన్ని బట్టి అలా ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒకరోజు వెళ్ళేసి పక్షవాతం వచ్చేసినట్టు, నీ నోరు వంకరపోయినట్టు, నీ కన్ను గుడ్డిపోయినట్టు, నీ చేయి కాలు పడిపోయినట్టు, నోట్లో నుండి సొంగ కార్చుకుంటా పోయేసి ఆడ కనపడు. ఆ పురుషుడు గాని స్త్రీ గాని ఆ వ్యక్తి కనపడ్డారు అనుకో, ఇన్ని రోజులు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటదని డైలాగ్ కొట్టినాడే ఏమంటాడమ్మా? ఏమైంది? నేను నుండి పక్షవాతం వచ్చి నోరు అలా జారిపోయేసి సొంగ కారస్తా, కన్ను కనపడకుండా కాలు చేయి పడిపోయింది, ఇప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటావు అన్నావు అనుకో, ఏమంటాడు? ఇప్పుడే వస్తాను నుండు అనేసి వెళ్ళినాడు. మళ్ళీ పర్మనెంట్ గా రాడు. ఎందుకని? నీ రూపాన్ని బట్టి ప్రేమించాడు. ఇప్పుడు రూపం కనపడలా, వికారం అయిపోయిందని బట్టి ఇప్పుడు ఏం కలగదు? ప్రేమ కలగదు. అలాంటి ప్రేమ కాదు దేవుని ప్రేమ. నువ్వు ఎలా ఉన్నా నిన్నుగా ఏం చేస్తుంది? దేవుని ప్రేమ ప్రేమిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇది మరణము కంటే బలమైంది. మరణం ఒక సమయం ఓడిపోయింది. ఎక్కడ ఓడిపోయింది? ఒక మాట చదువుకున్నాం, నేను ముగింపులోకి వచ్చినా కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకున్నాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక ఆమేన్. హల్లెలూయా. చరిత్ర పుటల్లో మరణాన్ని జయించిన వాడు ఎవరు లేరు. ప్రపంచాన్ని జయించిన రాజులు ఉన్నారు. ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించేశాడు. ప్రపంచాన్ని జయించిన చివరికి ఒక చిన్న దోమ కుడితే జ్వరం వచ్చేసి చివరికి మరణానికి గురై చనిపోయాడు. మరణం ముందు తలదించేశాడు. కానీ మరణాన్ని జయించిన వాడు ఒకే ఒక్కడు, ఎవరంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఆయన ముందు ఏం ఓడిపోయిందంటే మరణం ఓడిపోయింది. అంటే ఆయన ప్రేమామయుడు అనుకుంటే ప్రేమ ముందు ఏం ఓడిపోయింది అంటే మరణం ఓడిపోయింది. అంటే మరణము కంటే బలమైంది ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ అనే పేరు చెప్పుకొని మనుషులు చంపుకుంటున్నారు, చస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. కానీ ఆ మరణాన్నే జయించింది ఏంటంటే ప్రేమ. అంత గొప్పది ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాఢ ప్రతిగానముల చేత కొనియాడబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? సింహాసనాన్ని విడిచిపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? సిలువ ఎక్కడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రేమ. హల్లెలూయా. అంటే ప్రేమ ఆయన్ని పరలోకం నుండి రప్పించిందా? రప్పించింది. సిలువ ఎక్కేటట్టు చేసిందా? చేసింది. సింహాసనాన్ని వదిలిపెట్టిందా? వదిలిపెట్టింది. ఇంత గొప్పది ప్రేమ. హల్లెలూయా. నువ్వు పరలోకం రావడం కొరకు, నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అదేంటండి? ప్రాణం పెట్టాల్సిన అవసరమే ఉంది. మమ్మల్ని క్షమించేయచ్చు కదా దేవుడే. మీ పాపాలు పోయాయి అని క్షమించేయచ్చు కదా. అంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఎందుకు ఆయన యేసు ప్రభువుని పంపించి ప్రాణాలు పెట్టించాలి? చెప్పేయచ్చు కదా, మీ పాపాలు క్షమించాయి పడ్డాయి, మీరు పరలోకం వచ్చేయండి అనొచ్చు కదా. అంటే ఆయన అన్యాయస్తుడు అయిపోతాడు. మీకు అర్థం కావడం కోసం ఉదాహరణకి ఎగ్జాంపుల్కి రైలు ఎక్కాలని పోయినాం. రైలు ఎక్కాలని పోయినప్పుడు రైలు స్టార్ట్ అయిపోయింది. నువ్వు మామూలు జనరల్ ఎక్కాలనుకున్నావు, కుదరలేదు. అందుబాటులో ఉన్న ఏసీ బోగీలు ఎక్కేసావు టక్కని అనుకోకుండా, ట్రైన్ స్టార్ట్ అయిపోయేసరికి. ఇప్పుడు ఎవరు వస్తారు మా అక్కడ? టీసీ వస్తాడు. టీసీ వచ్చి అడిగాడు, టికెట్ చాడు బాబు అంటే, లేదు సార్ నేను జనరల్ ఎక్కాల్సిన వాడిని, కొద్దిగా ట్రైన్ స్టార్ట్ అయిపోవడం వల్ల లేట్ అయిపోవడం వల్ల కంగారులో ఏసీ బోగి ఎక్కేసాను అన్నాడు అనుకో. అప్పుడు ఆ టీసీ సరేనైనా పోతే పోనీలే, అట్టో కంగారులో ఎక్కేసాం, పర్వాలేదులే, నీకు ఒక ఏసీ రూమ్ ఇస్తాను, లేదా ఏసీ ఇది ఇస్తాను, ఇక్కడ పడుకో అని చెప్పాడు అనుకో. అతడు ఏమవుతాడమ్మా? అతడు మంచోడా? నువ్వేం డబ్బే కట్టదులే, ఏదో కంగారులో ఎక్కేసావు కదా, పర్వాలేదులే, ఇదో ఈ సీట్లో పడుకో, ఇది ఈ సీట్ నీకే వాడుకో, ఏసీలో ఉండు, పర్వాలేదులే, దిగాల్సిన అవసరం లేదు అన్నాడు అనుకో. అతడు మంచోడా? మంచోడు అవుతాడా?
మంచోడు కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే అతడు చేస్తున్న జాబుకి అన్యాయం చేస్తున్నాడు. అతడు ప్రభుత్వానికి అందించాల్సిన, అతడు ఎవరైనా అలా ఎక్కితే ఏం చేయాలంటే అతని మీద ట్యాక్స్ వేయాలిగా, పన్ను విధించి అతన్ని ఇది చేయాల్సిన ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఉచితంగా ఏదో అతని సొత్తులాగా, అతని ట్రైన్ లాగా ఏం చేస్తానంటే అలా ఇవ్వడం అది అన్యాయం కనుక అతడు ప్రభుత్వానికి ఉద్యోగానికి న్యాయం చేయాలంటే ఏం చేయాలంటే అతని దగ్గర డబ్బుని తీసుకోవాలి. అతని దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి అతని మీద ప్రేమతో అతని జోబులో ఉన్న డబ్బు తీసి ఆ టికెట్ కట్టేశాడు అనుకో. ఇప్పుడు ఏమవుతాడు? ఆ వ్యక్తి ప్రభుత్వానికి మేలు చేసిన వాడు అవుతాడు, తన ఉద్యోగానికి న్యాయం చేసిన వాడు అవుతాడు. మూడవదిగా ఆ వ్యక్తికి కూడా ఇతడు ఏం చేశాడు? మేలు చేశాడు, సహాయం చేశాడు. అది ఒక న్యాయం చేసే ఒక వ్యక్తి యొక్క గుణం. అలానే దేవుడు కూడా ఊరికే క్షమించేసాడు అనుకో, ఇద్దరు పాపం చేసావు క్షమించేస్తాను అనుకో, ఆయన అన్యాయస్తుడు అవుతాడు. దానికి పరిహారం చెల్లించాలి. ఒక న్యాయం, అతను న్యాయాధిపతి అయినప్పుడు న్యాయం చేయాలి అక్కడ. ఇప్పుడు దేవుడు న్యాయాధిపతి కనుక ఏం చేశాడంటే యేసు ప్రభువును పంపించి నువ్వు చేసిన నేను చేసిన పాపానికి పరిహారం చెల్లించి ఏం చేశాడు? మనందరినీ కూడా పాపం నుండి విడుదల చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇంత ప్రేమను చూపించాడు. ఇప్పుడు చివరిగా మనం ఆయన పట్ల అలాంటి ప్రేమను చూపిస్తున్నామా? ఆయన శాశ్వతమైన ప్రేమ చూపిస్తున్నాడు, గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు, ప్రాణం పెట్టేటంతగా మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు అదే ప్రేమ మనం దేవుని పట్ల చూపిస్తున్నామా? చూపించకపోతే నీకేం లేదు తెలుసా? పరలోకం లేదు. ఏం లేదైనా నువ్వు కూడా ఏం చేయాలి? ఆయన అలానే ప్రేమించాలి. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు నువ్వు అలానే ప్రేమించాలి. బైబిల్లో ఉన్న భక్తులు కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఆయన ప్రేమ శాశ్వతమైంది, నా చుట్టూ ఉన్నది, నాకు సమస్తాన్ని దయచేసి నా అర్థం చేసుకుని ఆయన కూడా అంతగా ప్రేమించారు. ఒక అబ్రహాం పరలోకపు తండ్రి నా కోసం తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, కాబట్టి నేనేం చేస్తాను? నా కుమారుని కూడా నేనేం చేస్తాను? ఆయనకి ఇచ్చేస్తాను. అంటే దేవుడు ప్రేమించినట్టు అబ్రహాం కూడా దేవుడిని ఏం చేశాడు? ప్రేమించాడు. ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఈ విగ్రహానికి మొక్కకపోతే ఏం చేస్తాను? మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తానన్నారు. ఏం చేశారు? సావడానికైనా సిద్ధపడ్డారు, కానీ దాన్ని ఏం చేయలేదో మొక్కలేదు. అంటే ఇదేంటంటే 100% లవ్. ఏం పర్సెంట్ లవ్? 100% లవ్. ఒక దానియేలు ప్రార్థన చేశారనుకో, దేవునికి ఎవరికైనా మొక్కారనుకో సింహాల బోన్లు వేస్తామన్నాడు. కానీ ఏం చేశాడు ఆయన? ప్రాణానికి తెగించి ప్రార్థన చేశాడు, కానీ ప్రార్థన మానుకోవాలి. ఇదేంటి? 100% లవ్. ఒక పేతురు యోహానుని ఈ సువార్త ప్రకటించాలని మిమ్మల్ని చంపేస్తాం అంటే పేతురు అంటాడు, మేము కనిన వాటిని వినని వాటిని చెప్పకుండా మేము ఉండలే, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటున్నాడంటే ఇదేంటంటే ప్రేమలో పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. ప్రేమ పిచ్చి పట్టేసింది. 100% లవ్ అలానే ఉంటది అనమాట, ప్రేమ పిచ్చి. హల్లెలూయా. పౌలు గారు ఇంకో మాట అంటాడు, ఒక మాట చివరిగా చదువుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను సృష్టింపబడిన మరి ఏదైనను మమ్మల్ని ఏం చేయలేమంటే ఏవి కూడా దేవుని ప్రేమ నుండి ఎడబాపలేవు. హల్లెలూయా. దూరం చేయలేవు. మరణమైనను నేను చంపేస్తాం అని బ్లాక్ మెయిల్ చేసినా అది కూడా మమ్మల్ని ఆపలేదు దేవుని ప్రేమ నుండి. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? జీవమైనను దేవదూతలైనను. దేవదూతలైనను అంటే సాతాను ఎవరు? ముందు ఒక దేవదూత. ఇప్పుడు వాడేంగా మారాడు? దయ్యంగా మారాడు. ఇప్పుడు దయ్యం వచ్చి నన్ను మార్చాలన్నా మార్చలేదు, దేవుని ప్రేమ నుండి దూరం చేయలేదు. సాతాను ఎన్ని తంటాలు పడినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవుని ప్రేమ నుండి మమ్మల్ని అడబాపలేదు. ఒక యోబు గారిని ఏం చేసింది సాతాను? ఎన్నో ఇబ్బందులు పెట్టింది. ఒక రోజులోనే తన ఆస్తి మొత్తం పోయింది, తన పిల్లలందరూ చచ్చిపోయారు, తనకు అధికారుల నుండి నడినెత్తి వరకు ఒళ్ళంతా కురుకులు వచ్చేసి భార్య వచ్చి ఈ బ్రతికే రోజు చచ్చిపో అనేసి ఆమె ఆ మాట చెప్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడి ప్రేమను విడిచిపెట్టాడు ఆయన? విడిచిపెట్టాల. హల్లెలూయా. ఎందుకంటే యోబు గారికి అర్థమైపోయింది దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది అర్థం చేసుకున్నాడు యోబు. కాబట్టి నేను కూడా ఆయన ఏం చేయాలి?
అంతగా ప్రేమించాలి. కాబట్టి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను, దేవునికి స్తోత్రం అని చెప్పాడు. హల్లెలూయా. ఇంకా ఏవైనా మమ్మల్ని ఏం చేయవు, దేవుని ప్రేమ నుండి ఎడబాపలేవు అని చెప్తున్నాడు. నువ్వు చెప్పగలవా? ఇక్కడున్న మీరు చెప్పగలరా? అవండి, ఏదైనా సరే, మరణమైనా సరే, ఏదైనా సరే నేను దేవుడి నుండి ఏం చేయను, విడిచిపెట్టను. మరణం వచ్చినా సరే దేవుడిని విడిచిపెట్టను, దేవుని కొరకు చనిపోవడానికి నేను సిద్ధం అని చెప్పగలవా? అసలు మరణం ఎందుకు వస్తుందమ్మా? మరణం కారణాల్లో ఒక కారణం ఏంటంటే, మరణం ఏం చేస్తుందంటే నిన్ను దేవుడి దగ్గరికి తీసుకుని పోతుంది. ఇప్పుడు చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే, ఎవరైనా చచ్చిపోయారని చాలా బాధపడతా ఉంటారు, ఏడుస్తా ఉంటారు, దేవుడు మాకు అన్యాయం చేశాడు అంటా ఉంటారు కదా. నీ వైపు నుండి బాధ, ఎందుకంటే ఆ వ్యక్తి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి. కానీ దేవుడికి సంతోషం. ఒక వ్యక్తి పుట్టుక ద్వారా దేవుడికి సంతోషం కలుగుతుంది, మరణించినప్పుడు సంతోషం కలుగుతుంది. ఎందుకు? ఆ వ్యక్తి ఏమవుతాడు తెలుసా? మరణం ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అందుకే ఇది బైబుల్ ఏమో ఉంటుందంటే, నరులారా తిరిగి రండి అంటాడు. మరణం ద్వారా తిరిగి వెళ్ళేది ఏంటంటే, వెళ్ళే ప్రాసెస్ ఏంటంటే మరణం. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కనుక అది ఏంటంటే ఆయనకి సంతోషం. నా పిల్లలు మరలా తిరిగి వస్తూ ఉంటారు. హాస్టల్కి వెళ్ళారనుకో, స్కూల్కి వెళ్ళారనుకో, మన పిల్లలు వస్తూ ఉంటారు అనుకో, ఎప్పుడెప్పుడు వాళ్ళకి లీవ్లు ఇచ్చేస్తారా, ఎప్పుడెప్పుడు నా పిల్లలు నా దగ్గరికి వచ్చేస్తారా అనేసి నువ్వు ఆశపడతా ఉంటావు. అలానే నా పిల్లలకి ఎప్పుడెప్పుడు మరణం వచ్చేస్తుందా, నా పిల్లలు నా దగ్గరికి ఎప్పుడెప్పుడు వచ్చేస్తారని ఆయన అనుకుంటా ఉంటాడు. కానీ వాళ్ళు ఆలోచిస్తావా? ఏమ్మా, ఇప్పుడు ఆయన దృష్టిలో ఒక్క దినం ఎన్ని సంవత్సరాలు అంట? ఎన్ని సంవత్సరాలతో సమానం అంట? ఒక్క దినం 1000 సంవత్సరాలతో సమానం. మనకు ఒక రోజు కదా, ఆయనకు ఒక రోజు ఎలా అంటే 1000 సంవత్సరాలు ఒక రోజు అంట. అంటే మనం ఎంతకాలం బతుకుతాం ఆయన దృష్టిలో? నువ్వు 70-80 సంవత్సరాలు బతుకుతున్నావు అంటే ఎంతకాలం ఆయన దృష్టిలో? కేవలం ఎన్ని గంటలు? కేవలం 2 గంటలు ఇంచుమించు. 2 గంటలు మాత్రం నువ్వు భూమి మీదకి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన దృష్టిలో. ఇప్పుడు ఆయన ఎంత ఆలోచన ఉందంటే, ఆయనకి నా పిల్లలు ఎక్కువ కాలం ఉండకూడదు, ఎక్కువ రోజులు ఉండకూడదు, 2 గంటలు మాత్రమే. నా పిల్లలు భూమి మీదకి వెళ్ళాలి, నేను చేసిన ప్రకృతిని అనుభవించాలి, నా కొరకు బ్రతకాలి. 2 గంటల తర్వాత నువ్వు వచ్చేయాలైనా నేను ఉండలేను, నువ్వు లేకపోతే. నేను ఒంటరి ఈ లోకంలో ఉండ, ఈ పరలోకంలో ఉండను, ఇంత గొప్ప పరలోకమైనా నువ్వు లేకపోతే నేను ఉండలేను. కాబట్టి 2 గంటలు మాత్రం నీకు టైం ఇస్తాను, పోయి వచ్చే. యేసుక్రీస్తుకి ఆ టైం కూడా ఎలా? యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నాయన నీకు 2 గంటలు లేదు, నీకు ఎంత టైం అంటే 3/4 గంట మాత్రమే. ఎంత టైము? ఎంతకాలం బతికాడు యేసుక్రీస్తు? 33.5 సంవత్సరం. అంటే యేసుక్రీస్తు అంటే ఎంత ప్రేమ చూడండి. నువ్వు ఎక్కువ కాలం ఉండకూడదు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు 3/4 గంటలు వచ్చేయాలి, పోయేసి పని అంతా ముగించుకొని వచ్చేయాలనేసి 3/4 గంటలు పంపించేసి వెనక్కి తీసేసుకున్నాడు. హల్లెలూయా. అలా మరణం అనేది ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు మరణం అంటే నువ్వు అలా ఆలోచిస్తాండవా? ఏమనుకుంటావు? మరణం ఏదైనా వస్తుంది, దానికి ఏదైనా జబ్బు చేసింది అనుకో, వెంటనే డాక్టర్ దగ్గరికి, డాక్టర్ గారు ఏదైనా అన్నారు అనుకో, అమ్మ నువ్వు బతకవమ్మా అన్నారు అనుకో, ఏమంటాం? డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నన్ను ఏం చేయండి, బతికించేయండి. అసలు నువ్వు దేవుడిని చూడాలన్న ఆలోచన ఉంటే నువ్వేమనుకోవాలి? ఎవరిని చచ్చిపోయారనుకో, అనుకోవాలి నాకెప్పుడు దేవుడు మరణాన్ని ఇస్తాడు. ఆత్మహత్య చేసుకోమని కాదు, దేవుడు మరణం మనకు వ్యక్తిగతంగా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ మరణం ఎప్పుడు వస్తుందో నేను కూడా త్వరగా ఆ వ్యక్తి దగ్గర దేవుడు నన్ను తీసేసుకుంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా, దేవుడి రూపాన్ని చూస్తా అని మనం అనుకుంటున్నామా? మనం ఏమనుకుంటాం? ఈ పాసిపోయిన మొక్కలే చూసుకుంటా, ఈ లోకంలో ఉండిపోవాలి అనే అనుకుంటున్నాం కానీ, ఈ లోకంలో ఉండిపోవాలనుకుంటున్నాం కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలనేసి మాత్రం అనుకోవడం లేదు. నిజంగా నువ్వు ప్రేమిస్తే చనిపోవడానికి కూడా ఏమవుతుంది? దేవుని కొరకు సిద్ధపడవు. హల్లెలూయా. నీ పిల్లల కన్నా, నీ భార్య కన్నా, నీ భర్త కన్నా, నీ తల్లిదండ్రుల కన్నా అందరికన్నా ఎక్కువ ఎవరికి ప్రాధాన్యత ఇస్తావు? దేవుడికి ఇస్తావు. వీలైతే దేవుని కొరకు ఎవరినైనా విడిచిపెట్టడానికి కూడా నువ్వు సిద్ధపడిపోతావు. హల్లెలూయా. అది దేవుడిని ప్రేమించడం అంటే. అసలుకి మనం దశం బాగా లేలేము, మనం దేవుని కొరకు చనిపోతామా? దేవుని కొరకు సమయాన్ని ఇవ్వలేము, ప్రార్థన కొరకు మనం దేవుని కొరకు చనిపోతామా? అసలు దేవుని కొరకు ఏమి విడిచిపెట్టలేము, మనం దేవుని కొరకు చనిపోతామా? దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టం లేదు, మనం దేవుని కొరకు చనిపోతామా? నిజంగా నువ్వు దేవుని కొరకు బ్రతికేవాడు అయితే దేవుని కొరకు ఎంత ఉన్నతం. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం మేలు అంటాడు. హల్లెలూయా. చూడండి, చావు లాభం అంట. నీకు తెలియదు చావు లాభం. మనం ఏమనుకుంటామంటే నీకు దేవుని గురించి అందరికి తెలియదు కనుక చావు అంటే ప్రమాదం, చావు అంటే ఏదో అనుకుంటాడు. కానీ నిజంగా దేవుని గురించి అర్థమైన వాడికి ఏమనుకుంటాడంటే చావు నాకు లాభం, మరణం నాకు లాభం. నేను ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, పరలోకం వెళ్ళిపోతా. హల్లెలూయా.
కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలు, ఇలాంటి మార్పు దేవుణ్ణి ప్రేమించేవాడు ఎక్కడికి వెళ్తాడో పరలోకం వెళ్తాడు. దేవుణ్ణి ఎవరైతే దేవుడు ప్రేమించినట్లు ప్రేమించగలరో వాళ్ళకే పరలోకం. కాబట్టి మనకు అర్థమైందమ్మా, మరణం అంత బలమైంది అంటే ప్రేమ. ఇంకా చెప్పాలంటే కొత్త నిబంధన ప్రకారం మరణము కంటే బలమైంది అంటే ప్రేమ. మరణం ఓడిపోయింది, యేసుక్రీస్తు దగ్గర ఓడిపోయింది మరణం, మన దగ్గర కూడా ఓడిపోతుంది. రెండో రాకడలో మనం అందరూ కూడా చనిపోయినా మరణాన్ని జయించి మనం తిరిగి లేస్తాం మహిమ శరీరాలతో. అంటే మరణం ఓడిపోతుంది, కానీ ప్రేమ ఏం చేయదో ఎప్పటికీ ఓడిపోతుంది, శాశ్వత కాలం ఉంటుంది. అది అగాధ జలాలు కూడా ఏం చేయలేదని ఆర్పలేదు. హల్లెలూయా. కాబట్టి అంత ఉన్నతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తుండగా మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మనం ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా